నాను అన్ని జనులు ఎలా అల్లరి రేపుచున్నారు, జనములు ఎలా వ్యర్థమైన దాన్ని తలంచుచున్నవి. మనం వారి కట్ల తెంపెదం రండి, వారి పాసములు మన యొద్ద నుండి పారవేయదం రండి అని చెప్పుకొని భూరాజులు యెహోవాకు ఆయన అభిషక్తునికి విరోధంగా నిలబడుచున్నారు. ఏలికలు ఏకీభవించి ఆలోచన చేయుచున్నారు. ఆకాశమందు ఆసీనుడగు వాడు నవ్వుచున్నాడు. ప్రభువు వారిని చూచి అపహసించుచున్నాడు. ఆయన ఉగ్రుడై వారితో పలుకును, ప్రచండ కోపం చేత వారిని తలాడింపజేయను. నేను నా పరిశుద్ధ పర్వతమైన సీయోను మీద నా రాజుని ఆసీనుగా చేసి ఉన్నాను. కట్టడను నేను వివరించేదను. యెహోవా నాకు ఇలాగ సెలవిచ్చును, నీవు నా కుమారుడువు, నేడు నిన్ను కని ఉన్నాను. నన్ను అడుగుము, జనములు నీకు స్వాస్థ్యముగాను భూమిని దిగంతుల వరకు సొత్తుగానిచ్చేదను. ఇనుపదన్నముతో నీవు వారిని నలగొట్టదవు, కొండను పగలగొట్టినట్టు ముక్కా చెక్కలుగా పగలగొట్టదవు. కాబట్టి రాజులారా వివేకులైండి, భూపతులారా బోధనందుడి, భయభక్తులు కలిగి యెహోవాను సేవించుడి, గడగడ వణుకు చూసి సంతోషించుడి. ఆయన కోపం త్వరగా రగులుకొను, కుమారుని ముద్దు పెట్టుకొనుడి, లేని ఎడల ఆయన కోపించును. అప్పుడు మీరు త్రోవ తప్పి నశించెదరు, ఆయనను ఆశ్రయించే వారందరూ ధన్యులు. నెక్స్ట్ జాన్ వెస్లీ. అందరికీ వందనాలు. వాత్సల్య. 120 కీర్తన. నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి ఉన్నాను, ఆయన నాకు ఉత్తరం ఇచ్చిన. అబద్ధములాడి పెదలను మోసుకుని 4 నుండి నా ప్రాణమును విడిపించము. మోసకమైన నాలుగు ఆయన నీకేం చేయను, ఎందుకంటే అధికంగా నీకేమి చేయను. తంగేటని పొడుదుకొని బాణములు బలాజు అడుగులు బాణముల మీద వేయను. అయ్యో, నేను మేషల్లో పరదేశిని ఉన్నాను, కేదాపకుడరంలో అది కాపురం ఉన్నాను. కలహప్రియుని అతని చిరకాలం నివసించిన వాడిని నేను కోరిన సమాధానమే. ఆయన మాట నా నోట వచ్చిన నేను వారి యుద్ధంలోకి చేతి ముదురు. నా పేరు వాత్సల్య. మీ అందరికీ వందనాలు. తప్పిపోయిన గొర్రెను నేను నీ దారికి చేర్చుకో యేసయ్యా. తప్పిపోయిన గొర్రెను నేను నీ దారికి చేర్చుకో యేసయ్యా. యజమానుడా, నా యజమానుడా, నీవు తప్ప నాకు ఎవరు లేరయ్యా. యజమానుడా, నా యజమానుడా,
అందరికీ వందనాలు. కీర్తనలు 23వ అధ్యాయము 6వ వచనం. నేను బతుకు దినములన్నీ కృపాక్షేమములై నా అంట వచ్చును. చిరకాలము యెహోవా మందిరములో నివాసం చేసేదను. ఆమేన్. అందరికీ వందనాలు. దేవుడు పలికిన మాటలు మత్తయి సువార్త 5వ అధ్యాయము 3 నుండి 5 వచనములు. దీనులైన వారు ధన్యులు, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిదే. దుఃఖపడువారు ఓదార్చుపడుతారు. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకొందురు. More love, more power, more of you in my life. More love, more power, more of you in my life. And I will worship you with all of my mind. And I will worship you with all of my heart. And I will worship you with all of my strength. For you are my Lord, you are my God. More love, more power, more of you in my life. నా చిన్ని హృదయంలో యేసు ఉన్నాడు, నా చిన్ని హృదయంలో యేసు ఉన్నాడు. తన ప్రేమనే మాకు చూపి తన వారసునిగా మము చేసెను. నాలో సంతోషం, నాలో ఉత్సాహమేసయ్యే నింపాడు. నాలో సంతోషం, నాలో ఉత్సాహమేసే నింపాడు. హో నాలో సంతోషం, నాలో ఉత్సాహమేసయ్యే నింపాడు. నాలో సంతోషం, నాలో ఉత్సాహమేసే నింపాడు. హో బ్యూటీ. ఆకాశములో కొత్త చుక్క పుట్టింది, వింత వింత కాంతులో పంచిపెట్టింది. ప్రజలందరికీ మంచి వార్త ఇచ్చింది. లోకరక్షకునిని జన్మ చాట చెప్పింది. బాలుడైన యేసురాజుకి చెంత చేర్చింది. బాలుడైన యేసురాజుకి చెంత చేర్చింది. క్యూటీ. నా చిన్ని హృదయంలో యేసు ఉన్నాడు, నా చిన్ని హృదయంలో యేసు ఉన్నాడు, నా చిన్ని హృదయంలో యేసు ఉన్నాడు, నా చిన్ని హృదయంలో యేసు ఉన్నాడు. తన ప్రేమనే నాకు చూపి తన వారసులుగా మము చేసెను. నాలో సంతోషం, నాలో ఉత్సాహమే యేసయ్యే నింపాడు. నాలో సంతోషం, నాలో ఉత్సాహమే యేసయ్యే నింపాడు. హో నాలో సంతోషం, నాలో ఉత్సాహమే యేసయ్యే నింపాడు. నాలో సంతోషం, నాలో ఉత్సాహమే యేసయ్యే నింపాడు. హో నాలో సంతోషం, నాలో ఉత్సాహమే యేసయ్యే నింపాడు. సాత్వి.
అందరికీ వందనాలు. కీర్తన 113. సహోదరులు ఐక్యత కలిగి నివాసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. అది తల మీద మోయబడిన తైలము వలె నివాసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. అది తల మీద మోయబడి సియోను గెడ్డము మీదుగా కారి అతని అంగీల అంచు వరకు దిగజారి పైరము తైల వలె నుండును. సియోను కొండ మీదకి దిగి వచ్చి హర్మోను మంచు వలె నుండును. ఆశీర్వాదమును శాశ్వత జీవమును నచ్చట ఉండవలెనని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. శామి మేలులు నీ మేలులు మరచిపోలేనయ్యా, నా ప్రాణం ఉన్నంత వరకు విడచిపోలేనయ్యా. మేలులు నీ మేలులు మరచిపోలేనయ్యా, నా ప్రాణం ఉన్నంత వరకు విడచిపోలేనయ్యా. కొండలలో ఉన్నాను నీవు మరచిపోలేనయ్యా, శ్రమలలో ఉన్నాను నీవు విడచిపోలేనయ్యా. ఇది గొర్రెపిల్ల మనసయ యేసయ్యా, గొర్రెపిల్ల మనసయ. మేలులు నీ మేలులు మరచిపోలేనయ్యా, నా ప్రాణం ఉన్నంత వరకు విడచిపోలేనయ్యా. గీత ఎఫెసీ 6వ అధ్యాయం 1-5 పిల్లలారా, ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండుడి, ఇది ధర్మమే. నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని తల్లిని సన్మానింపుము, అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడగువు. ఇది వాగ్దానముతో కూడిన ఆజ్ఞలలో మొదటిది. తండ్రులారా, మీ పిల్లలకు కోపము రేపక ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచుడి. దాసులారా, యథార్థమైన హృదయం గలవారై భయంతోనూ వణుకుతోనూ క్రీస్తు వలె శరీరం విషయమై మీ యజమాని వారి దగ్గర విధేయులై ఉండుడి. కీర్తనలు 1వ అధ్యాయం 4 దుష్టుల ఆలోచన చెప్పున నడవక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చున్న చోటను కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దాన్ని జ్ఞానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యోరను నాటబడినదై ఆకువాడక, అతని కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. వందనాలు. మెర్సీ మెర్సీ అందరికీ వందనాలు. నిత్యము స్తుతించిన నీవేమో తీర్చలేను, సమస్తము నీకిచ్చిన నీ త్యాగము మవ్వలేను. రాజా 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 రాజాని రాజు నీవు, దేవా 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 దేవాది దేవుడవు. రాజా 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 రాజాని రాజు నీవు, దేవా 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 దేవాది దేవుడవు. అద్వితీయ దేవుడా, ఆది అంతమై
డానీ. అందరికీ ఉన్నాడు చుచ్చుక్ పన్ని నాయుడు పన్ని చచ్చక్ పోతుంది ఆలస్యం చేయకుండా గబగబా ఎక్కండి అక్కడ ఇక్కడ మరి పోకండి అన్న తమ్ముడు అక్క చెల్లి అక్షన్ పుణ్ణి నాకన్ని ఎస్ఐ కలుసుకొని చాంచి నొప్పయ్యండి. యెహోవా నీ గుడారంలో అతిథిగా ఉండగిన వాళ్ళెవరు? నీ పరిశుద్ధ నీ పర్వతం మీద నిలిపింప తగిన వాళ్ళెవరు? అలాంటివైన ప్రవర్తకులకి నిజంచు హృదయపూర్వకంగా నిజం పడుకోవాలి. అట్టివాడు నాడకతో కొన్నమలాడు తన చెడుకాడికి పేల్చేయడు తన పువ్వుల మీద నిన్న మోపాడు అతని దృష్టికి నేచులు అసక్కిలు అతను పహం చేయక నిన్నము మాట తప్పడు తన ధైర్యము అధికలు నలభై చెలుకాయ లంచము బుచ్చుకున్నారు. ఈ ప్రకారం చేయవాళ్ళు ఉన్నతులను కొలతవాళ్ళు. క్లాప్స్ క్లాప్స్. ఎనోష్. కన్నులు జారిన కంది కలిపిన దేవు పాదాలు ఇప్పటి ఉన్ని నీ కళ్ళు చూసును కళ్యాణ్ కన్నులు జారిన కన్నీళ్ళు కలిపిన దేవుడి పాదాలు ఇప్పటి ఉన్ని నీ కళ్ళు చూసును పండు 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 కదా అలా అందరికన్నా ఆయనే బాగా పాడాడు. దా 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 అంటే నోట్లో పెట్టాను తుడుతున్నాను ఆయన నేను మళ్ళీ పిల్లలకి అంటుకోకుండా దా దా మనస్ఫ్రీ ప్రేమిక ప్రేమిక దుష్టుల ఆలోచన చెప్పున నడవక పాపుల మార్గంన నిలవక అపభాషకులు కూర్చున్న చోటను కూర్చుండక యెహోవా ధర్మశాస్త్రనందు ఆనందించుతూ దేవారాత్రం దాన్ని న్యాయించువాడు ధన్యుడు. చింతల్లి
నీలోనే ఆనందం నా దేవా, నీలోనే నాకు జీవం. నీలోనే ఆనందం నా దేవా, నీలోనే నాకు జీవం. నిన్న నేడు నిరంతరం మారని దేవా, నిన్న నేడు నిరంతరం మారని దేవా. ఈ లోకమంతా నేను వెతకినా లేదయ్యా ఎక్కడ ఆనందం. నీ సన్నిధిలో ఒక్క క్షణం గడిపినా నా హృదయం పొంగెను. ఈ లోకమంతా నేను వెతకినా లేదయ్యా ఎక్కడ ఆనందం. నీ సన్నిధిలో ఒక్క క్షణం గడిపినా నా హృదయం పొంగెను. నా హృదయం పొంగెను. ఈ లోకం ఒక మాయని తెలుసుకున్నాను, ఏది నా సొంతం కాదనుకున్నాను. ఈ లోకం ఒక మాయని తెలుసుకున్నాను, ఏది నా సొంతం కాదనుకున్నాను. తప్పిపోయిన కుమారుని నేనైతే నా కొరకే నిరీక్షించే తండ్రి నా యేసు. తప్పిపోయిన కుమారుని నేనైతే నా కొరకే నిరీక్షించే తండ్రి నా యేసు. ఈ లోకమంతా నేను వెతకినా లేదయ్యా ఎక్కడ ఆనందం. నీ సన్నిధిలో ఒక్క క్షణం గడిపినా నా హృదయం పొంగెను. ఏ ప్రేమ నీ ప్రేమకు సాటి రాదయ్యా, ఎన్ని ఉన్నా నీతో సరి ఏది కాదయ్యా, ఎన్ని ఉన్నా నీతో సరి ఏది కాదయ్యా. ఏ ప్రేమ నీ ప్రేమకు సాటి రాదయ్యా, నన్ను మరువని ప్రేమ నీదయ్యా, నన్ను మార్చుకున్న ప్రేమ నీదయ్యా, నన్ను మరువని ప్రేమ నీదయ్యా, నన్ను మార్చుకున్న ప్రేమ నీదేసయ్యా. నీలోనే ఆనందం నా దేవా, నీలోనే నాకు జీవం. నిన్న నేడు నిరంతరం మారని దేవా. ఈ లోకమంతా నేను వెతకినా లేదయ్యా ఎక్కడ ఆనందం. నీ సన్నిధిలో ఒక్క క్షణం గడిపినా నా హృదయం పొంగెను. థ్యాంక్ యూ. విన్నీ రాయ్. క్యూటీ. ఫేస్బుక్, యూట్యూబ్ ఏదైనా కానీ దేవుడి మహిమకాలు వాడుకోవాలి. వాట్సాప్ మెసేజ్ ఏదైనా
యేసయ్యా ప్రేమను మించుండి మీలేనంటూ ఛాతి చెప్పాలా ఛాతి చెప్పాలా ఛాతి చెప్పాలా మండే సండే మండే ఏదైనా కానీ దేవుడి మహిమకాలు వాడుకోవాలి సంభవింట ఏదైనా కానీ దేవుడి మహిమకాలు వాడుకోవాలి నీ చెవిలో వచ్చి చెప్పాలా నీ మైండర్లో గుర్తు చెయ్యాలా ఓ అన్న ఓ అక్క ఓ తమ్మి ఓ చెల్లి అంటూ రిక్వెస్ట్ చేయాలా యేసయ్యా ప్రేమను మించుండి మీలేనంటూ ఛాతి చెప్పాలా ఛాతికి చెప్పాలా యేసు జ్ఞానమందును వయసునందును వర్గిల్చుండెను లూకాసు వార్త 2వ అధ్యాయం 52వ వచనం. గీత అంతేనా? గీత ఒకటేనా? ఇంకేమైనా ఉన్నారమ్మా? పొండురా అమ్మ, పొండురా, మేము ఉంటాం రా, అమ్మమ్మ గారు నేను ఉంటాం రా. ఇందా రా, అటు పిల్లలందరూ వచ్చింది, పిల్లలందరూ వచ్చిండు. ఆఖరికి ఒక పాట పాడదాం. పిల్లలందరూ వచ్చిండమ్మా, జేమిస్ గారు పిల్లలందరూ వచ్చేసండి. ఇంకెవరు చెప్పిన వాళ్ళు రండి, ముందుకు రండి. వినోష్ కుమార్ రెడ్డి, వినోష్ కుమార్ రండి రండి, అందరూ పాట పాడదాం రండి, అందరు కలిసి పాట పాడదాం రండి. గీతను వాక్యం చెప్తామా అమ్మా? పాట నా ఒక పల్లవి చేద్దాం. జేమ్స్ గారు వచ్చారుగా? అయ్యి ఇంకేమైనా సంతోషంగా ఉన్న వాళ్ళు, ఎంత వయసు అయినా పర్లేదు, మేము పిల్లలు అనుకున్న వాళ్ళు రండి అమ్మా, రండి, మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా. టక్ తీసేసేవే అబ్బాయి వినోష్. ఎవరున్నారా పిల్లలు? రాజుగారు రండి, అప్పులరాజు గారు రండి, రండి పాండి నాన్న. ప్రేమా పూర్ణుడా స్నేహశీలుడా విశ్వనాథుడా విజయ వీనుడా పూర్ణమై అపకాలమందున సర్వలోకమందున దీజన నాకు దీపముగా వెలుగుచున్నవారా ఆరాధింతు నిన్నే లోకలక్షకుడా ఆరాధింతు
మంచిదండి. మరి ఇప్పుడు వినోద్ పాట పాడతాడు. ఆ పాట పాడుతూ అందరు కూడా కానుకలు తెద్దాం. తర్వాత చరణం చెప్పు నా. నన్ను బలపరచు వాడి యందు నేను సమస్తము చేయగలను. పిలిపిను 40 అధ్యాయం 3 అధ్యాయం. ఓకే, గుడ్, బాగా చెప్పాడు. ఇందాక పాట పాడావు కదా, ఆ పాట అందరూ పాడదాం. దేవుని నామమున చుచ్చుపన్నేనా మేలు చెట్టు పైకి ఎవరెక్కడు. మేలు చెట్టు పైకి ఎంటుకెక్కలు. ఓ తమ్ముడా, ఓ చెల్లిలా, ఏసును తెచ్చుకుంటావా? నీ హృదయం స్థానమిస్తావా? ఓ తమ్ముడా, ఓ చెల్లిలా. పాడు. దేవుడే మరచిన కన్నులు జారిన కన్నీరు దేవుని పాదాలు, అక్కడి నుంచి నీ కళ్ళు. సరేండి, కాబట్టి ఎవరు అసలు కానుక కూడా ఎత్తల, కానుక పాట పాడిన అంత మైమర్చిపోయారు పిల్లలతో. సరేండి, అవును, సంతోషం. ఆఖరిగా ప్రార్థన చేసుకుందాం. ఒక మాట చెప్తాను నేను. ఇప్పుడు ఎలాగూ శ్రద్ధగా మీ పిల్లలకు నేర్పించారో